దుష్ప్రచారం. జగన్ గారు ఓడిపోగానే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు అమలు చేయలేదనో, ప్రజల్ని మోసం చేశారనో, ఆయన మేనిఫెస్టోను మాఫీ చేశారనో విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో కరెంటు బిల్లులు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి 20,000 కోట్ల వసూలు చేశారనేటువంటి తరుణంలో, రాష్ట్రంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో డైవర్షన్ గురించి తిరుపతి లడ్డూలో, పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారు అని తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నేరుగా విమర్శ చేశారు. ఎక్కడ కూడా దీన్ని ఇటువంటి ఆరోపణలు వచ్చినాయని కానీ లేదా దీని మీద విచారణ చేస్తున్నామని కూడా కాదు, నేరుగా ఆరోపణ చేశారు. జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. దీన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మెట్లు కడుగుతూ తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానని, ఇది అతిపెద్ద అపచారమని, ఈ దేశంలోని ప్రపంచంలోని వెంకటరమణ స్వామి భక్తులందరూ కూడా దీన్ని ఖండించాలని, ఈ అపచారము జరిగిందిగా